హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి G+1 హౌస్ ఒకటి, అలాగే 5 గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది ఒక మంచి లొకేషన్లో హౌస్ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు కాండి. 5 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. 1 G+1 హౌస్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి వచ్చేసి హౌస్ వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ లో ఒక్కొక్క హౌస్ అయితే నిర్మించడం జరిగింది. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ హౌసెస్ వచ్చేసరికి మొత్తం 24x50 డైమెన్షన్స్ తోటి 133 గజాల ఇల్లులు అయితే ఉంటాయి. ఈ హౌస్ వచ్చేసి చివరి హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ లో హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. అలాగే చూస్తున్నారు కానీ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి మంచిగా కరెంట్ లైన్, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ అన్ని నియర్ బై మనకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. చూస్తున్నారు కండి. మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం. మనకి ఇక్కడ హౌస్ ముందు మంచిగా ర్యాంపు, మంచి క్వాలిటీ తోటి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి చూస్తున్నారు కాండి, మెయిన్ ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ అయితే ఉంది. కారు, ఒక బైక్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కాండి, మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు ఇండియన్ టేక్ తోటి, మంచి క్వాలిటీ టేక్ తోటి మంచి సైజ్ కలిగినటువంటి డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక చూస్తున్నారు కాండి, చుట్టూ టైల్స్, మంచిగా టైల్స్ అయితే ప్లేస్ చేశారు. మనకి హౌస్ కి వచ్చేసి బోర్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది, వాటర్ కనెక్షన్ అవైలబుల్ లో ఉంది. అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ ను కూడా చేయడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, మనం హౌస్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో వచ్చేసి మనకి నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కండి, మంచిగా ఫాల్ సీలింగ్ తోటి మంచిగా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేశారు. మంచి కలర్స్ తోటి, మంచి బ్యూటిఫుల్ లుక్ తోటి మనకి డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి టీవీ సెక్షన్ అండి. చుట్టూ సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి మధ్యలో టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసరికి ఆర్చ్. హాల్ నుంచి మనం కిచెన్ వైపుకి వెళ్ళేటప్పుడు, బెడ్రూమ్స్ వైపుకి వెళ్ళేటప్పుడు మంచిగా ఆర్చ్ అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హాల్ పక్కన వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ కోసం అయితే ఇక్కడ ప్రొవిజన్ అయితే క్రియేట్ చేశారు. అలాగే మనకి సెల్ఫ్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కండి, ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకి కిచెన్ కూడా మంచిగా ఆర్చ్ తో డిజైన్ చేసి మనకి కిచెన్ అయితే చేశారు. ఈజీగా ఇద్దరు మనుషులు అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక మనం బెడ్రూమ్స్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇక్కడికి బెడ్రూమ్స్ కి ఎంటర్ అయ్యే ముందే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి కామన్ బాత్రూమ్, వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉన్నదాన్ని ఎలా ఉపయోగించి కట్టాలో అలా ఉపయోగించి మంచి సైజు తోటి అయితే రూమ్ అయితే క్రియేట్ చేశారు. చూస్తున్నారుగా, మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ విత్ 2 కోట్ వాల్ పుట్టి తోటి అయితే క్రియేట్ చేశారు. ఇగోండి, ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్ పెయింటింగ్ అండి. మంచిగా చూస్తున్నారు, ఇక్కడ సెల్ఫ్లు అయితే క్రియేట్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చేశారు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉందండి. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, ఇక్కడ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు అయితే మెయింటైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారుగా, యాజ్ యూజువల్ గా మళ్ళీ ఫాల్ సీలింగ్ విత్ కలర్స్ తోటి, వాల్ పెయింట్స్ తోటి మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఇక్కడ మార్బుల్స్ అయితే, గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. మంచిగా ఇక్కడ చూసారుగా అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్నటువంటి 133 గజాల ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఇంకొక 4 ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అలాగే G+1 హౌస్ వచ్చేసరికి మనకి 133 గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఈ 6 హౌసెస్ మనకి అవైలబుల్ లో ఉన్నాయండి. చూస్తున్నారుగా అండి, ఈ ప్రెసెంట్ ఇప్పుడు మనకి 6 హౌసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఈ హౌసెస్ కన్నీ ఒకటే ఓనర్ ఉన్నారండి. మీరు కనుక ఇది ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా ఓనర్ కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు విజిట్ కావాలన్నా, మిగిలిన ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు హౌస్ లొకేషన్ కావాలన్నా ఓనర్ కి వాట్సాప్ అయినా కాల్ అయినా చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరికి కమిషన్ ఛార్జెస్ అనేవి ఎలాంటివి ఇచ్చే అవసరం అయితే లేదు. ఇక ఈ హౌస్ ఎక్కడున్నాయంటే ఈ 6 హౌసెస్ వచ్చేసి మనకి బాలాపూర్ మండలంలో
మనకు వచ్చేసి బడంగపేట మున్సిపాలిటీలో నాదర్గుల్లో మనకి అశోక్ రెడ్డి నగర్ లో ఈ హౌసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకు మొత్తం 6 హౌసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి బడంగపేట నుంచి ఆదిబట్ల మనకి టీసీఎస్ కి వెళ్ళేటువంటి 150 ఫీట్ రోడ్ కి జస్ట్ కేవలం ఒక 600 to 700 మీటర్స్ దూరంలోనే హౌసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ కి క్వైట్ ఆపోజిట్ లో మనకి లోపలికి వస్తే మనకి జస్ట్ ఒక 600 మీటర్స్ లోనే రైట్ సైడ్ లో కార్నర్ నుంచి రైట్ సైడ్ లో మనకి హౌసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇలా ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి G+1 హౌస్ వచ్చేసరికి 1,08,00,000 చెప్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK హౌసెస్ వచ్చేసరికి మనకి 80 lakhs చెప్తున్నారు. ఇవి ఫైనల్ ప్రైజెస్ అయితే కాదండి. మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత హౌసెస్ చూసి నచ్చితే మీరు డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకుంటే తప్పకుండా స్లైడ్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వీటికి అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక ఇలాంటి రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.